రెడీ తెలుగు పంచిట్. నమస్తే సార్, నా పేరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి. నేను న్యాచురోపతి డాక్టరు. నమస్తే సార్. అదే ఈరోజు సార్ దగ్గరికి రావడం ఏమంటే, సరే ఒక సార్తో చాలా అనుబంధం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. సరే ఒకసారి చూసిపోదాం సార్ను, తర్వాత పలకరించినట్లు ఉంటుంది. ఆన్ ద వేలో వెళ్తున్నా, సరే లైబ్రరీ చూసినట్లు ఉంటుంది, సార్తో మాట్లాడి కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను సార్. సార్ బాగున్నారు కదా? అది సార్, అది సార్ ఇప్పుడు మన న్యాచురోపతిని మనం ఖచ్చితంగా డెవలప్ చేయాలనే ఉంది సార్. చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను నేను. నేషనల్ న్యాచురోపతి డే మొన్న కూడా నార్మంగళలో పోయి కలిసి బెంగళూరులో ప్రజెంట్ చేసిన పేపర్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. CCRYN వాళ్ళు కండక్ట్ చేసిన న్యాచురోపతి డే November 18th. గత కొన్ని సంవత్సరాలుగా మన న్యాచురోపతి డే స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉన్నారు జనరల్ పబ్లిక్లో. మీరు కూడా బాగా చేస్తూ ఉన్నారు సార్. మరి మీకు చాలా ధన్యవాదాలు. నేను మీలాంటి వాళ్ళ వలన ప్రజలకు చాలా ఉపయోగము. తర్వాత ఈ రిసోర్సెస్ అసలుకి ఎక్కడ దొరకని బుక్స్ మీ దగ్గర దొరుకుతాయి, మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంత దూరం మనం ఇంత లైబ్రరీ మెయింటైన్ చేయడము, మీరంతకు మీరు లైబ్రరీ చేస్తున్నారు. ఇది అగైన్ థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ నా లైబ్రరీకి వేరే రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ఓకే సార్. అయితే అక్కడ వాళ్ళకు ఫ్రీ అకామిడేషన్ ఉంటాయి. 1-2 days ఉంటారు, చదువుకుంటారు, పోతారు. మన ఈ లైబ్రరీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, నేను చేసే పని మన భారతదేశంలో ప్రపంచంలో ప్రకృతి వైద్యానికి పంచభూతాలకు సంబంధించిన ప్రచురించబడ్డ సాహిత్యం మొత్తం కలెక్ట్ చేస్తున్నా. దీంతో నా యొక్క లైబ్రరీ ఏంటంటే, ఈ అలోపతిక్ సిస్టంలో స్పెషలైజేషన్స్ ఎట్లా ఉన్నాయో, పీడియాట్రిక్స్, గైనకాలజీ, MCH, జెరియాట్రిక్స్ ఎట్లా ఉంటాయో ఆ కోణాలలో నేను స్పెషలైజేషన్ డెవలప్ చేస్తున్నా. అందులోని భాగంగా ఇప్పుడు మీతోని, మీరు తెలుగువారు కాబట్టి చెప్తున్నా, మన తెలుగు భాషలో ప్రచురించబడ్డ దాదాపు 95% పుస్తకాలు నేను సేకరించిన. ఇది మన BNYS వాళ్లకు, విద్యార్థులకు తెలియదు. రెండవది మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న డాక్టర్లకు కూడా తెలియదు. దీన్ని మన తెలుగు వాళ్ళకు అందించాలి ఖచ్చితంగా. అదేవిధంగా హిందీలో ఉన్నాయి, మరాఠీలో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి, గుజరాతీలో ఉన్నాయి, బెంగాలీలో ఉన్నాయి. ఈ అన్నిటినీ ఇప్పుడు ఈ వెలుగులోనికి ఇప్పుడు మన తెలుగు భాషలో ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మన ప్రకృతి పత్రిక వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే, ప్రకృతి పత్రిక వచ్చిన దాదాపు ఒక 70 ఏళ్ళు వచ్చింది. అవి ఎవరి దగ్గర లేవు, నేను సేకరించాను. సత్యలక్ష్మి ఇచ్చారు, సత్యనారాయణ, నేను ఒక 30 ఏళ్ళ కంచి. అయితే అందులో కొత్త విషయం ఏంటంటే, రోగ నివారణ వృత్తాంతాలు పబ్లిష్ అయ్యాయి. రోగ నివారణ అంటే ప్రకృతి వైద్యంలో కేస్ స్టడీస్, అవి చాలా ఉపయోగపడుతుంది. కేస్ స్టడీస్ అన్నప్పుడు నేను చెప్తా, ఇండెక్స్ కూర్చో. అయితే రోగ నివారణ వృత్తాలు అన్నప్పుడు డాక్టర్ వెంకట్రావు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రోగం మీద పేషెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యిండు, ఎలాంటి ఆయన ఆరోగ్య స్థితి, ఎన్ని రోజులు ఏ చికిత్స ఇచ్చాడు, ఏ ఆహారం ఇచ్చాడు, ఏ చికిత్స ఇచ్చి మళ్ళా రిలీవ్ అయిపోయినది, దాన్ని రోగ నివారణ వృత్తాంతము పబ్లిష్ అయినాయి. అవి దాదాపు ఒక 100 రకాలకు సంబంధించిన రోగ నివారణ వృత్తాంతాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు నేను చేసి ప్రభుత్వం రావాలి. నేను వ్యాపారం కాదు కదా, నేను ఒక సేవ. ఇప్పుడు అన్ని రకాలు ఈ వాటి మీద ఇది దేనికంటే కొంతకాలం క్రితం ఏం చేసిందంటే, CCRYN వాళ్ళు కూడా నేచర్ క్యూర్లో సైంటిఫిక్ కాదు అని వీళ్ళు స్టడీ బెడ్ స్కీమ్ ఇచ్చింది 1960s. దాంతో ఇవన్నీ ఉన్నాయి. ఇది నా దగ్గర. రెండవది ఏంటంటే, భారతదేశంలో ఎక్కడా లేనన్ని పత్రికలు మన దగ్గర ప్రకృతి వైద్యానికి. దీనికి అంటే దాదాపు రెడ్డి గారు
40 పత్రికలు వచ్చినాయి, మీ వాళ్ళకి ఎవరికి తెలియదు. 40. ఓకే సార్, ఓకే. ఇప్పుడు వాటిని భారత ప్రభుత్వం యూజ్ చేసుకుంటే అవుతుంది. ఇలా పాలిటిక్స్ ఉండకూడదు. నేను నాదేంటంటే ఎవరిని డబ్బులు తీసుకోను, ఓకే సార్, డబ్బులు ఇవ్వను. నేను దీన్ని ఒక ట్రస్ట్గా కూడా చేయమన్నారు. మీకు విరాళాలు వస్తాయంటే నాకు ట్రస్ట్ల మీద నమ్మకం లేదు, గొడవలు అయితే అవి అవుతుంది అని నేను ఒక దీన్ని ఈ విధంగా చేసిన. మీరు రావడం యాదృచ్ఛికంగా చాలా సంతోషం. మనం ఫోన్లలోనే మాట్లాడుకుంటున్నాం. అయితే నేను కూడా అయితే దీన్ని నేనేం చేసినంటే ఇదివరకే ఫస్ట్ గ్రంథాలయంగా పెట్టిన, తర్వాత నేషనల్ లైబ్రరీగా చేసిన, తర్వాత ఇంటర్నేషనల్ లైబ్రరీ, తర్వాత ఇప్పుడు రీసెర్చ్ సెంటర్గా పెట్టి అన్ని పుస్తకాలను నేను ఇప్పుడు బయటికి తీసుకొని మన తెలుగు వాళ్ళు వాడుకోవడంలో ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పుస్తకం ఇది చూడండి, కోల్డ్ బాత్, హిస్టరీ ఆఫ్ కోల్డ్ బాతింగ్. ఇది ఎప్పటిది? 1732 లండన్. చూడండి పుస్తకం, అతి పురాతన పుస్తకాలు ఉంటాయి మన దగ్గర. ఇది లండన్ లో నేచర్ క్యూర్ గురించి ఉన్నది. మన 1732 సార్. ఓకే ఓకే, అది పబ్లిష్ అయింది. ఇవన్నీ 72లోనే పబ్లిష్ చేశారు. ఇది ఇందులో ఫ్రెంచ్ కూడా ఉన్నది. రఘురామయ్య గారు, ఇగో నువ్వు ఫ్రెంచ్ చూద్దురా, అయితే అది పట్ట. ఇగో ఇగో ఇది చూడు, ఇది భారతదేశంలో ఫస్ట్ బుక్ ఇదే మన భారతదేశంలో. ఆయన ద్రోణంరాజు వెంకటాచలపతి శర్మ, ఈయన లూయిస్ కూనే దగ్గరికి పోయి ఇది తెలుగులకు తర్జుమా చేసింది. ఇది ఫస్ట్ బుక్ భారతదేశంలో. తర్వాత నార్త్ ఇండియా వాళ్ళు ప్రిఫేస్ ఆఫ్ ద తెలుగు ఎడిషన్ 1896 ఏప్రిల్ లూయిస్ క్యూనే ట్రాన్స్ఫర్ చేసిన బుక్. లూయిస్ క్యూనేది ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన ఫోర్వర్డ్ చేశారు. గ్రేట్ సార్, గ్రేట్. ఇది అనువాదకుని చిత్రం సార్, అది వెంకటాచలం. అది అందులో ఈ విధంగా ఇవన్నీ బెరదరికి ఎరికే, కానీ ఎక్కడ చెప్పడు, ఉటంకించడు. నేనేం ఫాలోవర్ని కాదు కదా, మనకు కూడా కొంత ఉంటుంది. ఇగో మన రీసెర్చ్ ఉన్నది, చర్చ చేయాలి ఏ విధమైన ప్లాన్ అనేది. ఇది నేను తెలుసు బ్రదర్, ఇది చాలా ఇదే ఆధారం. భారతదేశంలో ఫస్ట్ మన తెలుగు భాషలో ప్రకృతి వైద్యం ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాకనే ఇక్కడి నుంచి విజయవాడ కేంద్రం నుంచి ఈ మొత్తం భారతదేశంలో వచ్చింది. తర్వాత ఇది మహాత్మా గాంధీ కంటే ముందు వచ్చిన పుస్తకాలు. ఇవన్నీ మన దేశ మహాత్మా గాంధీ కంటే ముందు అడాప్ట్ చేసుకున్నారు. మహాత్మా గాంధీ 1927లో సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు చదివి వచ్చిండు, మన దేశానికి ఉపయోగపడుతుందని మహాత్మా గాంధీ ఫాలోవర్స్ మొత్తం భారతదేశంలో చేశారు. ఇవన్నీ అంటే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. ఇవన్నీ అయితే వీరు నా దగ్గర సహాయ పరిశోధకులు అన్ని రాస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏంటంటే మ్యాగజైన్ మీద ఇండెక్సింగ్. ఇప్పుడు ప్రకృతి పత్రిక, ఆ పత్రికలో ఏ వ్యాసాలు ఉన్నాయని ఎవరెవరు రాసినాయనేది నేను వీళ్ళకు లైఫ్ ఇస్తున్నా. మనకేం కావాలనో మళ్ళా తీసుకోవచ్చు అని ఇట్లా ఒక్కొక్కరు వీరు నా దగ్గర పనిచేస్తున్నారు. ఇది సంగతి. చెప్పండి, మీరు మాట్లాడండి. అదే సార్, ఇంకా అదే బాగా అదే సార్, మీరు చాలా చేస్తున్నారు. ఇంకా మీ గురించి మేము చెప్పడం ఇంకా అసలు మీరు చేసే. ఆ రోజు ఫ్రాన్సిస్ వచ్చాడు, ఫ్రాన్సిస్ వచ్చి ఇలా కూర్చున్నాడు. ఆ బెర్గర్ని కూడా ఏదో మాట్లాడారు. నేను ఇక నాకు అవార్డు రప్పించి బిర్దర్ అవార్డు మనకు ఏం అవసరం లేదు. ఇవన్నీ ఓకే మీరు అట్లా తిప్పకూడదు. బంద్ చేస్తున్నాయి. నేను బ్యాక్గ్రౌండ్ పుస్తక బంద్ చేయండి. ఓకేనా?